బ్రేకింగ్ న్యూస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మాచర్ల కోర్టులో రేపు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ నాయకులు జె కోటేశ్వరరావు, జె వెంకటేశ్వర్ల హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వీరికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను కొట్టేస్తూ ఆగస్టు 29న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా నవంబర్ 28న సుప్రీంకోర్టు వీరి పిటిషన్ను కొట్టివేసింది. 2 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గురువారం పిన్నెల్లి సోదరులు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సీను అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సీను. పిన్నెల్లి బ్రదర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాళ్ళు కోర్టులో లొంగిపోతారని అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? యశ్రాజ్ కుమార్, గుడ్ ఈవినింగ్. గత మే నెలలో జరిగినటువంటి టీడీపీ నేతల జంట హత్య కేసులో భాగంగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే ఈ కేసు విషయంలో అయితే ముందస్తు బెయిల్ కోసం అయితే చాలా అయితే ఎదుర్కొన్నారు. కానీ వారికి హైకోర్టులో చొప్పెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా వారి ముందస్తు బెయిల్ని కొట్టివేయడంతో కూడా వారైతే విస్పతున్న పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ సుప్రీంకోర్టు వీరికైతే 2 వారాల గడువు అయితే ఇచ్చింది. 2 వారాల లోపు మీరు కోర్టులో లొంగిపోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రేపు వారైతే మాచర్లో కోర్టులో లొంగిపోనున్నారు. రాజ్ కుమార్. ఓకే సీను, ఇక ఈ కేసు చూస్తే గత ఏడాది నుంచి జరుగుతున్నట్టుంది. అసలు ఇది ఎన్ని మలుపులు తిరిగి ఇక్కడ దాకా వచ్చింది, ఒకసారి రీకాల్ చేస్తారా? యశ్రాజ్ కుమార్, జవిశెట్టి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావులు అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ముళ్ళు. వీరు గత మే నెలలో అయితే గొండ్లపాడు వద్ద అయితే జరిగిన ఈ జంట హత్య కేసుగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలిసిందే. కానీ వీరైతే మాకు ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదని అయితే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు తెలుపుతున్నారు. కానీ ఆ కేసు పూర్వపోలాలు అయితే పోలీసులు పరిశీలించగా దానికి సంబంధించినటువంటి డేటాను కోర్టుకి అయితే సబ్మిట్ చేశారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టు వీరి ముందస్తు బెయిల్ అయితే కొట్టివేసింది. రాజ్ కుమార్. ఓకే, ఇక ఇప్పుడు రేపు లొంగిపోతారనే విషయంపై అక్కడ వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి మీ జిల్లాలో? యశ్రాజ్ కుమార్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేపు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోనున్న తరుణంలో వైసీపీ నాయకులు అయితే కొంత ఆందోళనకు అయితే గురవుతున్నారు. అంటే మళ్ళీ జైలుకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వస్తారు ఏంటనే దాని మీద అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మన పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే రేపు మాచర్ల టౌన్లో అయితే 144 సెక్షన్ అమలు చేసేటట్లయితే తెలుస్తుంది. ఇక దీనిపై కూడా గురజాల డిఎస్పీ జగదీష్ అయితే పోలీస్ సిబ్బందితో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.